అప్పుడంటే భూస్వాముల అరాచకాలు ఉండేవి. భూముల విషయంలో అందరికీ కూడా సమానంగా భూములు పంచాలన్న సిద్ధాంతంతో మీరు మొదట అడుగులు పెట్టారు. రెండోది కూడు గూడు గుడ్డ అన్నారు. ఒక నినాదంతో అడుగు పెట్టారు. అప్పట్లో ఇప్పుడు నక్సల్బరీ నుంచి మొదలుపెట్టి పీపుల్స్ వార్తో ప్రారంభమై ఈ స్టేజ్ వరకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా అంటున్నాను. అంటే నిజంగా మావోయిస్టుల దగ్గరికి తుపాకీ పట్టుకుని అడవిలోకి వచ్చి పోరాడే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇప్పుడు అంటే నేను సమాజానికి మావోయిస్టులు అవసరం ఉందా అంటున్నా. ఇప్పుడు ఉన్నారు మావోయిస్టులు ఇప్పటికీ సమాజానికి అవసరమే. ఎందుకనంటే ఈ సమాజంలో దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు ఉన్నంత కాలము వీటికి వ్యతిరేకంగా పోరాటం చేసే పోరాటకారులు అవసరం. వర్తమానంలో ఆ పోరాటకారులు మావోయిస్టులు. అది కాబట్టి ఉన్నారనేది. అంటే ఇప్పుడు రాజిరెడ్డి గారు లాంటి 46 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్న వ్యక్తి ఆయన, 43 ఏళ్ల పాటు ఉన్న తిరుపతి ఈరోజు బయటకు వచ్చేసారు. ఇంకెవరు నడుపుతారు ఉద్యమాన్ని? గణపతి గారు అనారోగ్యంతో ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఈరోజు కూడా. ఇంకెవరు నడపగలరు ఉద్యమాన్ని? అదే ఇప్పుడు మేమే ప్రజల మధ్య ఉండి ప్రజల్ని కూడగట్టి నడుపుదాం అనుకుంటున్నాం కదా. అంటే అర్బన్ నక్సలైట్లుగా రూపాంతరం చెందాలనుకుంటున్నారు. అర్బన్ నక్సలైట్లు అనే పదమే తప్పుడు పదము. అర్బన్ నక్సల్స్, అర్బన్ మావోయిస్టులు అనడము అంటే ఏంటిది? వాళ్ళ నోరు మూయించడానికి ప్రభుత్వం చేతిలో ఒక సాధనం, ఒక ఆయుధం అన్నట్టు. అది అట్లా అనకూడదు అనేది. అంటే చట్టబద్ధ పరిధిలో ఆయుధాలు వదలండి, చట్టబద్ధ పరిధిలో పనిచేయండి అని వాళ్ళే అంటారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తీరా ఆయుధాలు వదిలేసి మేము చట్టబద్ధంగా పనిచేస్తాము అని అంటే మళ్ళీ అర్బన్ నక్సలు, అర్బన్ మావోయిస్ట్ అనడం అంటే ఏంది? నోరు మూయించడం కదా. అంటే వాళ్ళే అన్నదాన్ని వాళ్ళు ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి అది అట్లా చేయకూడదు అనేది. నక్సల్బరీ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు చూసుకుంటే, అప్పుడు నక్సలైట్ ఉద్యమం, ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం, ఇది సక్సెస్ఫుల్ సబ్జెక్టా, ఫెయిల్యూర్ కాన్సెప్టా? అంటే సక్సెస్లు, ఫెయిల్యూర్స్ అనేటువంటిది మధ్యలో సక్సెస్ అవుతుంటుంది, ఫెయిల్ అవుతుంటుంది, సక్సెస్ అవుతుంటుంది, ఫెయిల్ అవుతుంటుంది. ఎత్తుపల్లాలు, అడ్వాన్స్ రిట్రీట్లు, ఇవన్నీ గెలుపు ఓటంల క్రమం గుండానే చివరికి గెలుపు తీరాలకు ముగింపు దారుణంగా ఉంది కదా. అంటే స్టార్ట్ చేసిన విధానం వేరు, ముగింపు చాలా దారుణంగా ఉంది కదా మావోయిస్ట్ ఉద్యమం అనేది. అంటే ఇప్పుడు ఒక సిద్ధాంతంగానే మావో చెప్పాడు కదా, యుద్ధం ప్రారంభించిన తర్వాత పురోగమన తిరోగమనాలు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. అంటే ఆయన ఏకపక్షంగా ప్రారంభించిన తర్వాత మనమే గెలుస్తామని చెప్పలేదు. ఓడతాము, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఓటమి, ఇట్లా ఓటమి గెలుపు, అంతిమంగా గెలుపు అన్నాడు. ఇప్పుడు తాత్కాలికంగా ఓటమి ఎదుర్కొంటుంది మావోయిస్టు ఉద్యమము, పార్టీ. దీన్ని అధిగమించి ముందుకు పోతుంది అనేది. అంటే నేనేమంటానంటే సార్, మీరు సక్సెస్ అంటే పోలీసులను చంపడమే సక్సెస్. కొన్ని వందల మంది పోలీసులు మీరు చంపారు. సరే, మీరు చచ్చిపోయారు, మావోయిస్టులు వందల మంది చచ్చిపోయారు, వేల మంది పోలీసులను చంపారు. ఇంకా చెప్తూ పోతే సలవాజుడి కార్యకర్తలు ఊచకోత కోసారు ఎర్రబోరు లాంటి చోట. అల్టిమేట్గా మావోయిస్టులు ఏం సాధించారని అడిగితే, జనం అడిగితే ఏం చెప్తారండి? అది ఇంకా జనమే మంచిగా చెప్తారు మాకంటే. అంటే ఇప్పటి వరకు ప్రజలు అంటే చావటం చంపడం కాదు కదా. మేము కూడా చావడం చంపడమే అనుకోవడం లేదు, అదే విజయం అనుకోవడం లేదు. అంటే ప్రజల్ని రాజకీయంగా ఎంత చైతన్యవంతం చేసినాం. ఇక్కడ భూస్వామ్యానికి వ్యతిరేకంగా చైతన్యవంతం చేసిన ఫలితమే ఈనాటి తెలంగాణ సమాజం. అడవి ప్రాంతాలలో వెళ్ళేసి జంగల్ జమీన్కు దాని మీద అధికారం కోసం ఉద్యమం చేద్దామని చేసిన దాని ఫలితమే ప్రజలకు అడవి మీద అధికారము, ఒక స్వావలంబన, తర్వాత ఒక స్వతంత్రత, ఒక స్వేచ్ఛ, ఒక ప్రశ్నించే తత్వము, ఇట్లా అనేకం ఉన్నాయి వాళ్ళు ప్రజలు సాధించినటువంటి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని చర్చలకు పిలిచారండి. బహుశా మీరు కూడా వచ్చి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఓకే, మీరు రాలేదు, చాలామంది అగ్రనేతలు వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు చర్చల విఫలం వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు అందరూ ఎన్కౌంటర్లో. ఇప్పుడు మిగిలి ఉన్నవాళ్ళు చాలా ఇద్దరు కూడా లేనట్టున్నారు నాకు తెలిసి. ఆ రోజే ఆ చర్చలు సఫలమై ఆ రోజే మీరు లొంగిపోయి ఉంటే, లేదా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా. ఈరోజు వేల మంది మావోయిస్టులు రక్తంతో తడిచి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆ విధంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే ఇప్పుడు చర్చల విఫలానికి మేము కాదు కారణం, ప్రభుత్వమే. ప్రభుత్వ వైఖరే. అంటే ప్రభుత్వమే మళ్ళీ తిరిగి దాడి చేసింది. ఆ దాడి చేసిన స్థితిలో మళ్ళీ ప్రతిఘటించే తప్పనటువంటి ఒక అనివార్య స్థితి. కాబట్టి ఆనాటి చర్చల వైఫల్యానికి ప్రభుత్వం అనుసరించిన కారణమే తప్ప మేం కాదు అనేది, ప్రభుత్వమే కారణం. అంటే పీపుల్స్ వారు కొండపల్లి సీతారాం గారు లొంగిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారండి. ఏం సాధించింది మావోయిస్ట్ ఉద్యమం? మీరు చంపారు లేదా చచ్చిపోయారు, ఏం సాధించారని ఒక ప్రశ్న అడిగితే ఆయన మాట అన్నాడు, నేను మావోయిస్ట్ అదే నక్సలిజం అనే ఒక దీపాన్ని పట్టుకుని అలా వెలుగు నింపుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత నేనున్న చోట మాత్రం వెలుగుంది, వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అంధకారం ఉంది. అంటే ఏం సాధించలేదు మేము అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అప్పట్లోనే. అది అంటే ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిండని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన ఇచ్చినా కానీ అది సరైనది కాదు అనేది.
ఎందుకనంటే ఒకవేళ ఆనాడు చీకటే ఉంటే ఈనాటి దాకా వెలుగులు నింపుతూ ఉద్యమం ఇప్పటిదాకా నిలబడేది కాదు కదా. ఆనాడే చీకటి ఉంటే ఆనాడే సంసిపోయేది కదా అంటున్నా. అట్లా అదే నిదర్శనం. ఇప్పుడు మిగిలిన మీరు కాకుండా మిగిలిన కొద్దిమంది ఉన్నారు మావోయిస్టు నేతల దండకారణ్యంలో కానీ వేరే చోట కానీ, వాళ్ళని కూడా లొంగిపోమని మీరు ఏమైనా పిలుపునిస్తున్నారా? అంటే ఇప్పుడు లొంగిపోమ్మనడము అనేటువంటిది సరైనది కాదు. దానికి ఒక రాజకీయ ప్రాతిపదిక ఉంటుంది. అందులో భాగంగానే మేము బహిరంగ జీవితంలోకి వచ్చినామని చెప్పిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాం, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి ఒకటి మా పార్టీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి, దాన్ని వెన్నంటి మా పార్టీని సిపిఐ మావోయిస్టును ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేది డిమాండ్ పెట్టడం జరిగింది. జైల్లో ఉన్నటువంటి మా మావోయిస్టు పార్టీ కేసులు మోపి జైల్లో పెట్టబడ్డటువంటి వాళ్ళందరినీ విడుదల చేయాలి రాజకీయ ఖైదీలుగా అని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఆయన ముందు ప్రస్తావించినాం, డిమాండ్స్ పెట్టినాం రాత రూపంలో. ఇవి పెట్టినప్పుడు ఆయన అన్నది ఏంటంటే నిషేధం ఎత్తివేత అనేది కేంద్ర ప్రభుత్వ పరిధికి సంబంధించిన అంశంగా మారిపోయింది అన్నప్పుడు మీరు సిఫారసు చేయండి అన్నాం. తను సానుకూలంగా తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడారు, కానీ ఆయన ఏమన్నాడు అనేటువంటి ఇంకా విషయం తెలియదు. మొత్తంగా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు అనేటువంటిది. రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళ విషయానికి వస్తే నేను పరిశీలించి విడుదల చేయడానికి చర్యలు చేపడతానని కూడా అన్నాడు. ఇప్పుడు గణపతి గారి సిచ్యువేషన్ ఏంటి సార్? మీకు టచ్లో ఉన్నాడా? ఏమైనా ఆయన ఉద్యమాన్ని నడిపే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆయన కూడా సరెండర్ అవుతారా? అంటే ఆయన ఇప్పుడు నా టచ్లో కానీ ఇంకెవరి టచ్లో కానీ లేడు. రక్షణ ఆయనకు సంబంధించినటువంటి రక్షణ విషయాలు, రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి అనుకున్న సందర్భంగా ఆ వ్యవహారం అంతా మన ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి బసవరాజు చూసుకునేది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఏంటిది ఏం కథ అనేది మేమే తెలియకూడదు అనుకున్నాం, కాబట్టి మాకు తెలియదు. అంటే ఇప్పుడు పార్టీని లీగల్ పార్టీగా గుర్తించబడ్డప్పుడు అందులో భాగంగా ఇగో మనం ఉంచిన డిమాండ్ మీద ఆధారపడి ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, కాబట్టి మనందరం బహిరంగ జీవితంలోకి వద్దాం అని పిలిపిస్తాం. కానీ అది జరగకుండా ఇప్పుడు పిలిపి ఇవ్వడం అనేటువంటిది సరిగ్గా ఉండదు. తిరుపతి గారు, మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే 43 ఏళ్ల పాటు అడవిలోనే ఉన్నారు కదా, తుపాకీ పట్టుకుని. ఎండకి ఎండారు, వానకి తడిశారు, అక్కడే చెట్టు పుట్ట కింద బతికారు. ఇన్నేళ్ల తర్వాత మామూలు ప్రపంచాన్ని, ఒక డెవలప్డ్ సిటీని, మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. ఏమనిపించింది సార్ ఫస్ట్ టైం మీరు ఈ జనాల్లోకి వచ్చి మాలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత? అంటే అడవిలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసిన కోణం వేరు, మీరు ఇక్కడికి వచ్చి గాలి పీల్చి మాతో పాటు ఉండటం వేరు. అంటే ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ మేరకు అభివృద్ధి ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ ఇప్పటికీ సమస్యలు ఉన్నాయని, అభివృద్ధిని వెన్నంటి సమస్యలు ఉన్నాయి, వెలుగుని వెన్నంటి చీకటి ఉంది. ఆ చీకటి జీవితాల్లో వెలుగు నింపడము, అభివృద్ధికి నోచుకున్నటువంటి జీవితాలకు గొంతుకై ప్రజల మధ్య పనిచేయడమే మా కర్తవ్యం అనుకుంటున్నాం. అంటే మీరు ఏదైతే మొదట్లో పోరాడారో, కూడు గూడు గుడ్డ అనేది ఒకటి, సమాజంలో అసమానతలు, పీడిత వర్గాలను కాపాడటం ఏదైతే మొదలుపెట్టి అవి ఎప్పటికీ ఉన్నాయి. నిజానికి ఈ రోజుకి కులాల కుంపులాటలు, ప్రాంతాల మధ్య విభేదాలతో కొట్టుకు చేస్తున్నారు, చంపుకు చేస్తున్నారు, మతాల మధ్య చిచ్చిపెట్టి ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఆడే గేమ్లో తన్నుకు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? వాటన్నిటికి వ్యతిరేకంగా పోరాటం చేయడం చాలా అవసరం ఉంది ఈనాడు. గతంలో లేనంతటి బలమైనటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇది మేము చెప్పడం కాదండి. ఆక్స్ఫామ్ లాంటి నివేదికలే మాకంటే అద్భుతంగా గణాంకాలతో సహా, భారతదేశంతో సహా, తెలంగాణతో సహా విశ్లేషించి లెక్కలు చెప్తున్నాయి. సామాజిక అంతరాలు పెరిగినాయి, ఆర్థిక అంతరాలు పెరిగినాయి, ఈ వ్యవస్థ బద్దలు కావచ్చు అని వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. కాబట్టి డెమోక్రటిక్ వేలో ఓట్లేసి ప్రజలు గెలిపిస్తున్నారు కదా నాయకుల్ని. అదే ఆ ఓట్లు ఎంత బూటకం అనేటువంటిది పేపర్లే మీడియా ద్వారానే రాస్తుంటారు కదా. పరకాల ప్రభాకర్ గారు అద్భుతంగా విశ్లేషించి చెప్పారు కదా. ఇంక అంతకంటే తాజా ఉదాహరణ అవసరం లేదేమో.